ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసిందని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని 69,515 కోట్ల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 800 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించి త్వరితగతిన రైతుల పంటల బీమా చెల్లింపు విధానానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ తోడ్పడుతుందని వెల్లడించారు. అలాగే డీఏపీ ఎరువులపై అదనపు భారాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందన్న ఆయన 50 కిలోల బస్తా డీఏపీ 1,350 రూపాయలకే రైతులకు ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే డీఏపీ ఎరువుల సబ్సిడీకి అదనంగా 3,850 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మొత్తంగా రైతుల కోసం 6 లక్షల కోట్ల రూపాయల విలువైన 23 నిర్ణయాలను కేంద్రం తీసుకుందన్నారు. కాగా నూతన సంవత్సరం తొలి రోజు జరిగిన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ కేంద్ర కేబినెట్ భేటీని రైతులకు అంకితమివ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.